అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. అందరికీ తెలిసిందే ఈరోజు మా అక్క హల్దీ అండ్ మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. మేము యాజ్ యూజువల్గా ముందుగానే చేసుకుందామని 2 o'clock అనుకున్నాము. 2 o'clockకి డాడీ ఒప్పుకోలేదు. డాడీ 6 o'clockకి అన్నాడు. ప్రియా రెడీ అవ్వలేదు. ఇంకా డాడీ ఒప్పుకోకపోవడం ఏంటి? ఎందుకు నేను రెడీ అయినా వేస్ట్ కదా. ఏంటి వేస్ట్? మరి ఇంకెందుకు నువ్వు రెడీ అయిపోయి కూర్చుంటే ఈ పార్టీ అయిపోయేది. యాక్చువల్లీ ముందుగానే చెప్పేసా డాడీ. మా డాడీ 6 నైటే చేసుకుంటాం. నేను కింద గంటలకు వచ్చాను. 5:30 కల్లా వచ్చేసాను. అయినా స్టార్ట్ అయినా సరే మా డాడీ వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. నైటే చేసుకుంటాం మనం హల్దీ. ఆఫ్టర్నూన్ మార్నింగ్ అని చెప్పేసి యాక్చువల్లీ నాకు ఆఫ్టర్నూన్ ఇష్టం. బట్ అయినా ఆఫ్టర్నూన్ ఫస్ట్ మార్నింగ్ వల్ల ఇంకా వేడిగా నాకు ఇప్పుడు వేడిగానే ఉంటుంది ఆ వాటర్లో అంతా. రియాక్ట్ చల్లేసేస్తుంది అనేసి ఈవినింగ్ నైట్ అయితే వద్దనుకుంది. సో ఓకే ఓకే మా అక్కయితే చాలా బాగుంది అండ్ ఆబ్వియస్లీ యూ లుక్ సో బ్యూటిఫుల్. టూ బి అచ్చియే. చాలా ఇంక స్టార్ట్ చేసేద్దాం. అందరూ మమ్మల్ని చూస్తారు. ఓకే చాలే क्या थोड़ा सा ही खाई मैं. तू नहीं खाई तो मैं क्या करेगी बे. సో డెకరేషన్ అయితే చాలా బాగుంది. నేను డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి పింక్ చేయండి. సో ఏ ఈవెంట్స్ అయినా సరే వాళ్ళు మనకి నచ్చినట్టు డెకోర్ అనేది చేస్తారు. మేము బిఫోర్ అయితే డెకోర్ వేరే దగ్గర చేయించుకుందాం అనుకున్నాము. బట్ పెళ్లి కూతురు అవన్నీ చాలా అంటే ఇంకా గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి ఉంది కాబట్టి మాకు వేరే దగ్గర ఎక్కడ చేయించుకోవడానికి అవ్వలేదు. సో ఇంక ఇంటి దగ్గర మళ్ళీ చేయించాం. అండ్ వాళ్ళు వచ్చి ముందుగానే మనకి డెకోర్ అవన్నీ చేసి కూడా వెళ్ళిపోయారు. అండ్ మాకు డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. సో థీమ్ కూడా చాలా బాగుంది. సో మాది యాక్చువల్లీ గేట్ క్లోజ్ అవ్వట్లేదు అనమాట. సో మేము డెకోర్ ఇక్కడ చేయించుకున్నామని సో ఫైనలీ మా తమ్ముడు వాళ్ళు మా డాడీ కలిసి గేట్ అయితే క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఫైనలీ ఎస్ యే ఇట్స్ డన్. సూపర్. డాడీ మళ్ళీ వస్తుందా? సో ఇట్స్ డన్. సో ఇప్పుడు మేము ఏం భయపడ్డామంటే ఇక్కడ కుక్కలు ఏమైనా వచ్చేసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా అని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ హల్దీకి మనం నక్లెస్ అండ్ పైన మనం టిక్కా అవన్నీ పెట్టుకుంటాం కదా. సో మేము అవి రియల్ ఫ్లవర్స్తోనే చేస్తున్నాం అనమాట. ప్రియాకి బయట నుంచి తెచ్చింది వద్దు, అది కొంచెం ఓవర్ రేటెడ్గా ఉంటుంది, నాకు న్యాచురల్గా ఉన్న ఫ్లవర్స్తోనే చేయండి అని చెప్తే అది ఎప్పుడో చేయమని చెప్పింది. బట్ మేము అప్పుడు అంటే ఒక 1 hourలో హల్దీ ఉంటే దానికి ముందు చేసాము. ముందంతా సోదేసుకొని అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేస్తాము. సో అప్పుడప్పుడు కంగారు పడిపోయి చేస్తున్నాం. సో మీరు వచ్చేయాలి కదా. సో ప్రియా రెడీ అయిపోయింది అండ్ మా ఫ్రెండ్ దివ్య అండ్ వాళ్ళ పాప. మేడం బ్రో ఏంటి బోలో ఎప్పుడు ప్రియా ఎప్పుడు నీకు తెలుసా? నేను 2 కల్లా చేసేసుకుంటాను. 2 కల్లా చేసుకుంటాను. ఎంత టైమ్ కిतना टाइम हो रहा है? 5:25. मेरे पापा बोले भी है మీరు అంత బేగా చేసే క్యాండిడేట్స్ కాదు. కొట్టినా నేను కింద పడుకో. ఇక్కడ ఏమొస్తాయి ఎవరు వెళ్ళలేదు. చెప్పురా ఏంటో. बहुत काला हो गया ना. तो सेटिंग तो అయిపోయింది. అరే లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి ఎందుకు?
लाइट की वजह से सब गोरे दिख रहे हो यार। हाँ? हाँ, वही भी। हाँ? तू भी भाई, मैं भी भाई। अरे ये कहाँ है? दिव्या कहाँ? दिव्या? हाँ, हम लोग अंदर तक ऐसे पूरे लिप्स की इनर साइड लगा लेंगे तो लगता है बे। అందరూ వచ్చేసారు. ఓ ఇటు సైడ్ చాలా బ్లాక్ కనిపించిన తర్వాత మళ్ళీ మా పిన్ మోహన్ దీప్సా కదా తీస్తున్నాను సార్. ఏంటి ఇంత గ్లో కనిపిస్తున్నా कितनी यार इतना हॉट लड़की कौन है? हाँ నేనే దొరికాను మొత్తం లేక లేక పక్కకు లేక కూర్చోనన్నా నా సీట్లోనే కూర్చోపోతుంది. హలో నువ్వు కూర్చోకూడదు పళ్ళు మాత్రమే హలో నువ్వు కూర్చోకూడదు పళ్ళు మాత్రమే చేయాలి. పళ్ళు మాత్రమే చేయాలి. కూర్చోడానికి రైట్స్ లేదు నీకు అంతే కదా. अच्छी लग रही है. So तेरा प्रिया का लाइट पेस्टल कलर टाइप ही है. इसका हाफ वाइट है, तेरा पेस्टल कलर है. अब मैं कभी येलो नहीं पहनूंगी. इतनी काली नहीं लग रही है. हाँ चलो समझ रेडी नहीं काली नहीं लग रही. निग्रोइन लग रही. निग्रोइन क्या बोलते हैं? नाइजीरियन. वाह कल लगाएंगे आज नहीं. स्टार्ट स्टार्ट ఆల్రెడీ మేము చాలా లేట్ అయిపోయాము. అయినా సరే ఫస్ట్ మేము ఫోటో సెక్షన్లోకే వెళ్ళిపోయాము. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాక మళ్ళీ హల్దీ స్టార్ట్ చేద్దామని ఉండిపోయాము. అలానే యాక్చువల్లీ ఫస్ట్ అయితే ప్రియా మార్నింగే హల్దీ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంది. డాడీ అయితే ఈవినింగ్ అలా స్టార్ట్ చేద్దాం 6 or 7కి అలా. సో వద్దు మేము మార్నింగే చేసుకుందాం, మార్నింగ్ మనం చేసుకుందాం డాడీ అని చెప్పి కూడా మేము లాస్ట్లోని నైట్కి చేసాము. లేటే అయ్యింది. ఈ ఫంక్షన్లో లేట్ అయిపోయింది. మరి మిగతా ఫంక్షన్స్లో హోప్స్లో లేట్ అవ్వకుండా కొంచెం టైంకి అయిపోతే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. చూద్దాం మరి. అండ్ మా డాడీ అయితే మాత్రం ఫుల్ సీరియస్ ఉంటారు. ఏదైనా అంటే ఒక పని ఒకవేళ టైంకి అవ్వలేదంటే ఎందుకు ఈ టైంకి అవ్వలేదు, మనం ఈ టైం చెప్పాలంటే మన టైం కల్లా చేసేయాలని. అంటే మా డాడీ కొంచెం టైం ఫాలో ఎక్కువ అవుతారు. అండ్ మేమైతే టైం అస్సలు ఫాలో అవ్వము. ఎప్పుడూ లేట్ అయిపోతుంది. అండ్ అది పెద్ద గర్వపడాల్సిన విషయం కాదు, బట్ ఏం చేయలేదు. సో ఇక్కడ మేము ఎక్కువ మమ్మీ ఫ్యామిలీతోనే అటాచ్ అయ్యి ఉంటాము. అండ్ వీళ్ళంతా మా మమ్మీ ఫ్యామిలీయే. అండ్ మా మమ్మీ వాళ్ళు మొత్తం కలిపి 7 members. 7 members-లో 5 members గర్ల్స్ అండ్ 2 members బాయ్స్. అందులోనే ఫస్ట్ పుట్టింది మా పెద్ద మాము, అండ్ తర్వాత మా చిన్న మాము, ఆ తర్వాత మా బడి మమ్మీ, ఆ తర్వాత మా చోటి మమ్మీ, ఆ తర్వాత మా బమ్మ మమ్మీ, ఆ తర్వాత మా మమ్మీ 4th one, ఆ తర్వాత మా బుల్లి మమ్మీ అనమాట. సో వీళ్ళు మొత్తం 7 members. సో ఎక్కువగా మేము క్లోజ్గా ఉండేది అయితే అండ్ మా ప్రతి వీడియోలో అయితే మీకు వీళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు. మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, అండ్ మా క్లోజ్డ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ చాలా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే పిలిచాము. అండ్ ఏ గోలా ఏమీ లేకుండా చాలా బాగా అయితే అయిపోయింది ఈవెంట్ మొత్తం అంతానా. అండ్ నేను మీకు కొంచెం తక్కువే కనిపిస్తాను వీడియోస్లోనే, ఎందుకంటే వీడియోస్ కొన్ని తీసింది నేనే కాబట్టి నేనే అని చెప్పలేను. ఎందుకంటే కిరణ్ చూసిందంటే అది అంతది, అది నేను ఎక్కువ వీడియోస్ తీసాను అంటే బ్లాగ్స్కి అండ్ రీల్స్కి. మిగతా వీడియోస్ అన్ని ఫోటోగ్రఫీస్ తీశారు. సో వాళ్ళైతే మాకు ఏం చెప్పేవారంటే మీరే తీసేసుకోండి అండి, మేమెందుకు, మీరు ఉన్నారు కదా చాలే, మీరు అనవసరంగా వేస్ట్గా పెట్టుకున్నారు ఫోటోగ్రఫీని, మీరే తీసేయండి, ఒకవేళ మా దగ్గర క్లిప్ మిస్ అయితే మేము వచ్చి మిమ్మల్ని అడుగుతాము అని చెప్పేవారు. సో ఫనీ అనమాట. అండ్ ప్రియా అయితే నాకు చాలా నచ్చింది, చాలా క్యూట్గా బుజ్జిగా ఉంది. అండ్ ఆ డ్రెస్ కూడా ఎందులో కస్టమైజ్ చేయించుకుందనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి డిఎం చేయండి. అండ్ అలానే అందరూ అనుకోవచ్చు ఎందుకక్క మంచిగా సారీ ఆర్ ఏదైనా లెహంగా వేసుకోవచ్చు కదా అని. బట్ మనం సారీ ఆర్ లెహంగా వేసుకోవచ్చు,
బట్ ప్రతి ఈవెంట్లో సారీసే వేసుకుంటున్నాం, లెహెంగాసే వేసుకుంటున్నాం కదా అని నేనే చెప్పాను. ఇందులో నువ్వు వేరే సరారా టైప్ ఏమైనా వేసుకో, ఐ సజెస్టెడ్ దట్. సో ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. వాయిస్తో లేదా అన్న? సో ఇక్కడైతే మేము ఒక కాన్సెప్ట్ రీల్ చేస్తున్నాము, కానీ ఒక్కొక్కలా చేస్తున్నాము. అదే ట్విస్ట్ అనమాట. సరిగ్గా చేయట్లేదు, ఇలా చేయండి అలా చేయండి అని అంటున్నారు. అప్పటికి అంటే నేను బాగానే చేస్తున్నాను, మిగతా అందరూ బాగా చేయట్లేదు అనుకోండి. లేదు అందరూ బాగానే చేసాము, జస్ట్ ఫన్నీ. ఎందుకంటే పక్క నుంచి మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడేస్తున్నారు అనుకొని, సో దానివల్ల కొంచెం ఏంట్రా ఈలో అని అనిపిస్తుంది కదా, సేమ్ మాకు అదే అనిపించింది అప్పుడు. ये क्या है रे? वीडियो है ये, ब्लॉग है ये, उसका फोन है, मामी का लास्ट మొత్తం ఈవెంట్లో అయితే ఒకటి హడావిడి ఉంటుంది, నా వీడియోలు తీయడం అండ్ కిరణ్ది వీడియోలు తీయడం ఉంటుంది. హడావిడి అంతానా మా ఫ్రెండ్స్ ఉన్నారండి, తీయమంటే తీయలేదు, అలాగా అక్కడ నించొని వాళ్ళకి అమ్మ కొడుతూ ఉన్నారు, కానీ అస్సలు వీడియోస్ మాత్రం తీయలేదు. ఒక్కడు కూడా తీయలేదు. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బాయిల్లో. అండ్ ఇక్కడైతే పెద్దోళ్ళు అందరూ ముచ్చట్లు పెట్టేశారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఫోటోషూట్ జరుగుతుంది కదా, మేము ఇక్కడ కూర్చొని ఉంటామని. ఆ మధ్యలో స్నాక్స్ కూడా వచ్చింది, స్నాక్స్ తినే టైం కూడా నాకు రాలేదు, ఎందుకంటే అవ్వలేదు. అక్కడ నేను చూస్తూ వీడియోస్ తీస్తూ ఉండిపోయిన తర్వాత ఇలా ఎవరు తీసుకుని వచ్చారు. మా ఇంట్లో వాళ్ళకి వీడియోస్ తీస్తే చాలా సిగ్గుపడిపోతారు అండ్ వెంటనే సర్దేసుకుంటారు. బాగా మంచిగా ఉన్నప్పుడే తీయని అంటారు మళ్ళీ. दिमाग खराब, बहुत दिन रात किया ना, वो देखने लायक नहीं। काले दिख रहे हैं वही तो नहीं, हम लोग थोड़ा ना हाथ पैर में फाउंडेशन वाउंडेशन लगा कराएंगे, साथ दिखना है, पेट में के पास सब जगह लगा कराएंगे, सारा कंधा दिखना ही नहीं है। एक दिन में क्या चाहता है मैं अपना जेल लगा के सोच लूंगी मेकअप पूरा। साइड का ఉండి చేయండి. పక్కనే ఉంటాయి. వాళ్ళిద్దరు
అసలు 4K 60 FPS. ఓకే రెడీ లేదు మీరు పెట్టండి. हेलो ब्रो हमने हल्दी नहीं लगाई है. టచ్ చేసుకోవాలి. అనే భలే ఉన్నావు తెలుసా, మేము మాత్రం మిస్ చేస్తాం. ఇదిగో ఇదిగో బ్రో. హాయ్ ఇదిగో వేసేసాను ఆంటీ. సో నాకైతే మొత్తం హల్దీ రాసేసారు మా మరిదిని అండ్ మా అత్త వచ్చేసి. అప్పటికే చెప్పాను నాకు హల్దీ రాయకండ్రా బాబు, నేను మళ్ళీ స్నానం చేయలేను. అండ్ అప్పుడు కూడా నేను ఫుల్గా హీల్ అవ్వలేదు కాబట్టి నాకు అవ్వదు రాయకండి అని చెప్పాను. మళ్ళీ పైకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి మొత్తం అంతా మేకప్ పోయింది. ఇంకా మళ్ళీ మేకప్ వేసుకునే టైం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే లేట్ అయిపోతుంది కదా. ఇంకా మళ్ళీ కిందకు వచ్చి ఇంకా నేను కిందకు వస్తాను డైరెక్ట్గా జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసాను. ఇంట్లో కూడా ఎవరు లేరు, కిందే అందరూ ఉన్నారు. సో ఇంట్లో అప్పుడు నాకు ఉండాలని కూడా అనిపించదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదాలని కిందకి ఫేస్ వాష్ చేసుకొని అనుకోని ఫేస్ వాష్ చేసుకొని కిందకు వస్తాను. అండ్ ఆ రోజు ట్విస్ట్ ఏంటంటే మా ఫ్లాట్లోని వాటర్ లేదు, వాటర్ సప్లై ఆగిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు అలా అవ్వలేదు, ఫస్ట్ టైం అలా అయ్యింది. అది కూడా హల్దీ రోజే. అండ్ హల్దీ రోజు మనకి వాటర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొత్తం ఈవెంట్ అయ్యాక అందరూ ఫ్రెష్ అవ్వడం అన్నీ అవుతుంది. సో ఆ రోజు మాకు వాటర్ లేదు, అదే ప్లాట్ ట్విస్ట్ అనమాట. షాక్ అయ్యాము, డాడీ అయితే ఇంకా షాక్ అయ్యారు. అదేంటి ఇప్పుడు దాకా అలా ఎప్పుడు అవ్వలేదు, ఇదేంటి ఇలా అయ్యింది అని. హల్దీ రోజే సరే అనుకొని మరి ఇంకా మేనేజ్ అయిపోయాము, అలా అలా మేనేజ్ చేస్తాము. మీరు డాన్స్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ చేసి దయచేసి ఒక సైడ్ నుంచి తీసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్. కాకపోతే కూర్చోండి, కూర్చోండి. జిల్లా పట్టు వస్తుంది స్టార్ట్ అవ్వలేదు పట్టు అలా కూర్చో.
సందీప్ అన్నా మధ్యలో పెట్టి అందరూ అప్పుడు పోయింది చుట్టూ నుండి పోయింది మా అమ్మాయి మధ్యలో వచ్చి అందరూ చుట్టూ పోయింది వాటరా ఒక్కొక్కరు ఏ అందరూ ఒకసారి వాటర్ అంట ప్రియా మీద యాక్షన్ ఓకే ఓకే చాలు ఇప్పుడు చేసి ఏదా నువ్వు లైట్స్ ఉన్నాయి ఇక్కడ ఏ లోహిత్ ఇంకెందుకు వెళ్ళిపోవడమే అయిపోయింది అండ్ మా హెల్దీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది, చాలా బాగా అయ్యింది. మా క్లోజ్ రిలేటివ్స్ అండ్ అలానే క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అండ్ వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో మన ఏ ఈవెంట్లోనే మన వాళ్ళు ఉంటే ఇంకా బాగా జరుగుతుంది, ఆ ఫీల్ అయితే లోపల నుంచి ఉంటుంది. మన వాళ్ళు మనతో ఉన్నారంటే ఇంకా బాగుంటుంది అని. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా ఇంకా పెళ్లి వీడియోస్ అయితే త్వరలోనే ఇంకా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. వి లవ్ యూ గైస్.